రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అలానే ఒక స్టాక్ అయితే ఏదైతే ఉందో దాన్ని మనం చూసేద్దాం. ఫస్ట్ నిఫ్టీ 50 చార్ట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఓపెన్ చేసి ఈరోజు చూద్దాం. మనం నిన్న డిస్కషన్ చేసుకున్నాం 25,131 లెవెల్ అనేది చాలా క్రూషియల్ అని. మనకి ఓపెన్ కావడం 25,150 లెవెల్ దగ్గర అయితే మార్కెట్ ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యాక నిఫ్టీ 50లో ఎగ్జాక్ట్గా అక్కడి నుంచి రీటెస్ట్ అంటే డౌన్వర్డ్ మూమెంటం చేసింది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు ఎగ్జాక్ట్గా 1.5 అవర్ వరకు కూడా హోల్డ్ చేసింది 25,131 లెవెల్. 1.5 అవర్ హోల్డ్ చేసి తర్వాత నెక్స్ట్ మొమెంటం అప్వర్డ్ స్టార్ట్ అయింది. సో 25,131 లెవెల్ బ్రేక్ అయ్యాక మొమెంటం చూడండి ఎంత స్పీడ్ మొమెంటం వచ్చింది. సో ఇక్కడ 25,250 లెవెల్ అనేది రేపు క్రూషియల్. సో 25,250 కన్నా అబౌవ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అని అంటే మనకి ఇక్కడ ఒక జోన్ ఉంది 25,316 అండ్ 25,350. ఈ జోన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ ఇంతకు ముందు మనకి మొమెంటం చేసినప్పుడు ఇక్కడ ఒక గ్యాప్ ఏర్పడింది. సో రేపు ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అని అంటే ఎగ్జాక్ట్గా మనకి 25,250 కన్నా అబోవ్ ఓపెన్ అయితే ఈ జోన్ టచ్ అయ్యి మళ్ళీ రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదా ఈ జోన్ దగ్గర స్ట్రాంగ్ క్యాండిల్ ఫామ్ అయింది అని అంటే ఇక్కడి నుంచి కూడా మనకి 25,422 లెవెల్ అనేది అప్వర్డ్ క్రూషియల్ లెవెల్. సో లేదు రేపు గ్యాప్ డౌన్ అయింది 25,250 కన్నా డౌన్వర్డ్ గ్యాప్ డౌన్ అయింది అని అంటే ఇమీడియట్ మనకి 25,131 అనేది డౌన్వర్డ్ మనకి కనిపిస్తున్న సపోర్ట్ ఏరియా. బికాజ్ ఇది బ్రేక్ అయిపోయింది కాబట్టి ఇది ఒక సపోర్ట్ యాక్ట్ చేసి మళ్ళీ రీటెస్ట్ అయ్యి మొమెంటం అప్వర్డ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. లేదు మనకి రేపు చాలా గ్యాప్ డౌన్ అయింది అని అనుకోండి 25,011 లెవెల్ ఏదైతే ఉందో మళ్ళీ అది క్రూషియల్ అవుతుంది. లేదు రేపు మనకి ఫ్లాట్ ఓపెన్ అయింది అని అంటే 25,131 లెవెల్ డౌన్వర్డ్ అండ్ 25,250 లెవెల్ అప్వర్డ్ అనేది మనకి ఈ రేంజ్లో కన్సాలిడేషన్ అయ్యి ఐదర్ అప్వర్డ్ ఆర్ డౌన్వర్డ్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇది మనకి నిఫ్టీ 50 అనాలిసిస్. సో నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ని 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఓపెన్ చేసి చూసినప్పుడు ఎగ్జాక్ట్గా మనకి ఈరోజు ఓపెన్ కావడమే క్యాండిల్ వచ్చేసి ఇక్కడ కదా ఎగ్జాక్ట్గా మనకి ఓపెన్ అయిన క్యాండిల్ 56,861 లెవెల్ డౌన్వర్డ్ ఇంపార్టెంట్ అన్నాము. సో అక్కడి నుంచి కూడా మనకి చూడండి ఇక్కడ కూడా హాల్ట్ చేసింది 1.5 అవర్ 1 అవర్ టు అబౌవ్ ఇక్కడ హాల్ట్ అయ్యి అక్కడి నుంచి కూడా మొమెంటం వచ్చాక ఎంత స్పీడ్గా మారిపోయిందో. సో ఇప్పుడు మనకి రేపటి లెవెల్స్ చూసుకున్నట్టయితే 57,268 కన్నా అబౌవ్ ఓపెన్ అయింది అని అంటే అక్కడి నుంచి కూడా మనకి 300 పాయింట్స్ ర్యాలీ చేసే ఛాన్స్ ఉంటుంది. 57,500 లెవెల్ అనేది అప్వర్డ్ రెసిస్టెన్స్ ఏరియా. లేదు రేపు మనకి ఫ్లాట్ ఓపెన్ అయింది అని అంటే ఇమీడియట్ మన సపోర్ట్ 57,150 ఉంది. అది క్రాస్ అయిపోతే 57,056 లెవెల్ కూడా చాలా చాలా క్రూషియల్ లెవెల్. సో ఈ రెండు లెవెల్స్ని టచ్ చేస్తూ అప్వర్డ్ మొమెంటం చేసే ఛాన్స్ ఉంటుంది. లేదా 57,268 లెవెల్ కూడా మనకి బ్రేక్ అయ్యి అప్వర్డ్ మొమెంటం చేయాలి. లేదు రివర్సల్ వచ్చిందంటే ఇక్కడ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్లాట్ ఓపెన్ అయితే. లేదు రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది 57,000 కన్నా బిలో అని అంటే 56,861 లెవెల్ అనేది సపోర్ట్గా యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఈ మూడు సినారియోలు దీంట్లో. సో రోజు మనం ఒక స్టాక్ అయితే చూసేస్తూ ఉంటాం కదా, అలా రేపటి కోసం ఓలా ఎలక్ట్రల్ స్టాక్ అనేది మనకి మొమెంటం అయితే స్టార్ట్ అయింది. మీరు ఇక్కడ చూసినట్టయితే వాల్యూమ్ బుల్లిష్గా ఉంది, ఆర్ఎస్ఐ బుల్లిష్గా ఉంది. అండ్ మనకి దీంట్లో చూస్తే ఒక రెసిస్టెన్స్ ఏదైతే 1294 లెవెల్ రెసిస్టెన్స్ ఉందో దాన్ని బ్రేక్ అయితే ఈరోజు క్యాండిల్ అయితే క్లోజింగ్ అయ్యింది. అండ్ ఇక్కడ నుంచి కూడా అబోవ్ ఏదైతే మనకి టార్గెట్ కనిపిస్తుందో మనం మార్క్ చేసామో అదైతే మన టార్గెట్. అంటే ఇక్కడ నుంచి కూడా 6% ర్యాలీ చేసే ఛాన్స్ అయితే ఈ స్టాక్లో ఉంటుంది. ఇన్ని రోజులు కన్సాలిడేషన్ అవుతూ ఉండింది. ఆ కన్సాలిడేషన్ అవుతున్న రేంజ్ని ఈరోజు క్యాండిల్ అయితే క్లోజింగ్ అయ్యింది. కాబట్టి ఈ స్టాక్ని మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకోండి ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్.